ఎవరు వీళ్ళంతా విరాళాల కోసం వచ్చారు. మీ నాన్నగారు ఉన్నప్పుడు విరాళాలు ధారాళంగా ఇచ్చేవారు. వారు పోయిన తర్వాత నాకెందుకని చెప్పి మానేశాను. మళ్ళీ ఇప్పుడు మీరు వచ్చారు, వారు వచ్చారు. ఆ తర్వాత మీ దయ వాళ్ళ ప్రాప్తం. వీరు హరిశ్చంద్రయ్య గారు, విధవా పునర్వివాహ కేంద్ర కార్యదర్శి. వీరు భూకైలాసరావు గారు, అగ్ని క్షామ వరద తుఫాన్ వగైరా వగైరా బాధితుల సహాయ సంఘాధ్యక్షులు. వీరు దుర్యోధన ప్రసాద్ గారు, సినిమా విసనకర్ల సంఘ సంచాలకులు. సినిమా విసనకర్ల సినీ ఫ్యాన్. ఓ, అంటే హాల్లో కరెంటు పోతే వీళ్ళు విసనకర్రలు సప్లై చేస్తారన్నమాట. బాబు గారు బహు చమత్కారం. ఏమిటి సొదంతా? వీళ్ళు నీకు తెలిసిన నాకు తెలియకపోతే తమ దాకా రానిస్తానా? సరే, అయితే తలాకు ఇచ్చి పంపించేసి. క్యాష్ లేదు. ఖాళీందా? ఇంట్లో డబ్బు ఖాళీ అయింది, బ్యాంకు నుంచి తీసుకురావాలి. అయితే ఇంకే తెప్పించు. సరేనయ్యా, అందరు సాయంత్రం వచ్చి డబ్బు పట్టుకెళ్ళండి. అలాగే బాబు గారు, తప్పకుండా సాయంత్రం. కూర్చో. ఇందులో సంతకం పెట్టు. పొట్టిదా పొడుగుదా? పొడుదే కానీ పేరేంటి? ఉండడు. నీ పిండాకుడు. రాంబాబు. రాంబాబు చాలు. దీని మీద నా సంతకం పడి. ఎందుకు అడిగా? మర్చిపోయాను. రాంబాబు. అమ్మగారు ఇచ్చిరమ్మన్నారు బాబు. బాబు ఏమిటో? మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి బాబు. అంటే కోదండం గారు చెప్పినట్టులా దాన ధర్మాలు చేస్తూ ఉంటే కొంప గుండమైపోద్ది బాబు. ఏమిటి? పాపం వాళ్ళేదో సంఘ సేవ చేసేవాళ్ళని చెప్పారు. అంత అబద్ధం బాబు. అసలు మీరు ఇచ్చే సందాలన్నీ వాళ్ళకి చేరవు. మధ్యలో ఈ కోదండం మింగేస్తాడు. 100లో 10 వాళ్ళకి, 90 ఈయనకి. అంత తోడు దొంగలు బాబు. నిజంగా ఒట్టు మీతోడు బాబు. ఒట్టి దొంగ ముండా కొడుకు. తప్పు కదలేండి బాబు. ఆడి చరిత్ర చాలా ఉంది. ఆ తర్వాత నా గదిలోకి మాట్లాడు. ఆహా, ఏమి రేఖలు ఏమి రేఖలు. మహర్జాతకాలు కదండి. అది సరేనయ్యా, సంతాన సంగతి చూడు. మగారి చేతిలో సంతాన రేఖ జరిగిపోతున్నా ఉంది. కనీసం 7 పిల్లలు, 6కి మాత్రం తగ్గదు. అదే మీ చేతిలో ఏది అటు కొంపదీసి లేదండి. అదేమిటండి, నాకు సంతానం లేకుండి మీకు లేకపోతే? అదే మరి ఏడ్చినప్పుడు నీ సావత్రికో నువ్వును. మీ చేతిలో రేఖ లేకపోతే నన్ను ఏం చేయమంటారండి? లేదండి. అడు బయట. మరి నా డబ్బులా చెప్పు దెబ్బలా. ముగ్గురు చేతిలో లేదట, పేదల చేతిలో ఉందట. పిచ్చి తీరు వీడు. అలాంటి వింటే నవ్వుపోతారు. ఓ మాస్టరా, రండి. నమస్కారం. నన్ను ఎలా పిలుస్తాను? అసలు రాను. మరి ఎలా పిలవాలో చెప్పండి. నా పేరు సావిత్రి. సావిత్రి గారు నమస్కారం. ఏమిటది గార్లు బోర్లు? ఏదో పెద్దవాళ్ళు పెద్ద మనుషులు అలా పిలవమన్నారు. నన్ను సావిత్రి అని పిలవండి. సావిత్రి. అరే, ఏమిటలా చూస్తున్నారు? నేను వచ్చింది మీకు పాఠాలు చెప్పడానికి. చెప్పండి. మరి మీ పుస్తకాలేవి? పాఠాలు నేర్చుకోవడానికి పుస్తకాలు ఎందుకండి? మీకెంతవరకు చదవచ్చో నాకెలా తెలుస్తుంది? నాకేమీ రాదనుకునే చెప్పండి. పూర్తిగా మీరు చెప్పాల్సిందే. అబద్ధం. చీరలు ఎత్తుకుపోవడం మాత్రం తెలిసే. అది మీరు నేర్పిందే కదండి. అమ్మా. ఓ సావిత్ర, ఏమ్మా నీ శిష్యుడు ఏమంటున్నాడు? ఆయనకేమమ్మా, చాలా మంచివారు, తెలివైన వారు. చెప్పిన పాఠాలు శ్రద్ధగా తూచా తప్పకుండా అప్పు చెప్తున్నారు. చాలా సంతోషం. బాబు హోదాకు తగినట్టు తీర్చిదిద్దవలసిన బాధ్యతంతా నీదేనమ్మా. అవును, నా బరువంతా నీదే. రాంబాబు గారు రండి కోదండ గారు. ఏంటమ్మా సావిత్రి, నువ్వు ఇక్కడ ఉన్నావు? నేనే రమ్మన్నాను. రోజు వచ్చి బాబుకు చదువు చెప్పమన్నాను. దాని మొహం అదేం చెబుతుంది? నేను ఒక మంచి ప్రైవేట్ మాస్టర్ మాట్లాడతానుగా. అమ్మా, ఈ వయసులో చదువుకోవాలంటే నాకు సిగ్గుగా ఉందమ్మా. ఆ మాస్టర్ బయటికి వెళ్ళి నా తెలివి తక్కువతనాన్ని 10 మందితోనూ చెప్తాడమ్మా. అవును కోదండం గారు, సావిత్రి అయితే మనలో పిల్ల గుట్టుగా ఉంటుంది. అవునమ్మా,
ఏం బాబు, సావిత్రి దగ్గరే నేర్చుకుంటావా? ఏదో బాబు ఇష్టపడుతున్నాడు, కాదనకండి. సరే, నేను చెప్పవలసిన చదువు కూడా ఉందే, అది ఎప్పుడు నేర్చుకుంటారు? ఇదైన తర్వాత అది. తమ చిత్తం. వస్తా. కూర్చోమ్మా. చెప్పండి చెప్పండి. గాడిది కొడుక, నా కుంభ మీదకి కూడా వచ్చావు. నాన్న, మీకు కూడా ఉప్మా తీసుకొస్తానండి. ఏరా, నా కొంపకి అసలు పెడుతున్నావా? అబ్బే, నేను రాలేదండి, మీ అమ్మాయి తీసుకొచ్చింది. ఏమిటండి ఇది? చేయి జారిపోయింది. మీరు ఉప్మా తీసుకోండి నాన్న. మంచినీళ్ళే మింగుడు పడడం లేదు, ఇక ఉప్మా ఎందుకు? బాబు గారికి ఫోన్ చేస్తారు. అదేమిటండి అది ఎలా ఉన్నారు? ఎలా ఉన్నాను? అబ్బే, ఏడుపు ముఖం పెడితేను. ఏడుపు మొహం కాదు నాయన, ఆనందం. ఇలాంటి మహాత్ములు దయచేసి నా ఇల్లు పావనం చేశారే అని పరమానందం. నేను రావటం మీకు ఇష్టం లేదు, లాగుంది. వెళ్తాను. నాన్న, మరి కోపం వచ్చినట్టుంది. కోపం కాదమ్మా, అలక. అప్పుడప్పుడు వస్తుండమని చెప్పు నాన్న. చెప్పనా? విన్నారు కదా. అప్పుడప్పుడు ఏం కర్మ, నువ్వు రామ్మంటే పొద్దున సాయంత్రం కూడా వస్తాను. మరి రాత్రుల్లో? అప్పుడే రాత్రులు ఎందుకులేండి, వస్తాను. మా సావిత్రి, ఈడొచ్చిన పిల్లవు, చదువుకున్న దానివి, ఏమిటమ్మా ఈ పనులన్నీ? దారిన పోయే ప్రతి మగాడిని ఇంట్లోకి తీసుకొచ్చి సత్కారం చేస్తే ఇక మన పరువు ఏమైపోవాలి? నాన్న, నేనంత పరువు తక్కువ పనేం చేయలేదు. నేను ఆయన్ని ప్రేమించాను. కాలం కలికాలం రా బాబు. ఒక ఆడపిల్ల కన్న తండ్రితో చెప్పాల్సిన మాటేనా ఇది? నాన్న, మనసులోని మాట చెప్పడం తప్ప. నాకు తల్లి అయినా తండ్రి అయినా మీరే కదా. మీతో కాక ఇంకెవరితో చెప్పుకోను. చెప్పుకోవచ్చుమా, తప్పులేదు. నాకు మాత్రం నువ్వు తప్పితే ఇంకెవరున్నారు చెప్పు. నీకోసం కాకపోతే నాకు ఎందుకమ్మా ఈ తాపత్రయం? అది కాదు నేను చెప్పేది. ఈ డబ్బున్న కుర్రాళ్ళు ఆడపిల్లలకు ఆస్తి చుట్టి గొంతులకు వస్తారు. అది తెలుసుకోలేక మీరు వాళ్ళ ఆస్తి, అంతస్తు, అందం చూచి భ్రమపడి కోతులో పడతారు. నేను ఆయన డబ్బు చూసి ప్రేమించలేదు. ఆయన శాంతమ్మ గారి కొడుకని తెలియక ముందే ఆయన్ని ప్రేమించాను. అంటే ఈ వీరుడితో నీకు ఇంతకు ముందే పరిచయం ఉందే? ఎక్కడా? క్రిందటి సెలవులకి నేను పిన్నమ్మ గారి ఊరు వెళ్ళొస్తుంటే దారిలో బస్ చెడిపోయిందని చెప్పానే. అవునవును, ఆ రాత్రి ఏదో గొడ్లపాకలో. అయ్యో అయ్యో అయ్యో, అర్ధరాత్రి వేళ ఆడపిల్ల ఒంటరిగా పరాయి మగాడితో గొడ్లపాకలో. నాన్న, నేనంత నీతి మాలిన దాన్నేం కాను. ఆయన్ని మనసారా ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను. ఏం కాలం రా ఇది? ఏం కాలం? రాకెట్ అంత స్పీడు. కుర్రాన్ని చూడడం, క్షణంలో ప్రేమించడం, నిమిషంలో పెళ్లి చేసుకోవడం, గంటలో విడాకులు ఇవ్వడం, అరగంటలో ఆత్మహత్య చేసుకోవడం. చూడమ్మా, వాడి సంగతి నీకు తెలియదు. తెలియక ఏదో చేసావు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. వాడిని మర్చిపో. నీకు మంచి సంబంధం చూచి లక్షణంగా నేను పెళ్లి చేస్తాను. నాన్న, అటువంటి ప్రయత్నాలు ఏం చేయొద్దు. చేశారా మీ కూతురు మీకు దక్కదు. తెలియక దారిన పోయే దరిద్రాన్ని తీసుకొచ్చి నెత్తికెక్కిస్తున్నాను. కొరివితో తలగొక్కున్నాను. ఏడుకొండలవాడా, వెంకటరమణ, గోవిందా.